మ్యాడ్ స్క్వేర్ ఎలా ఉంది? మ్యాడ్ స్క్వేర్ మూవీ చూసారా? చూస్తే మీకేమనిపించిందో కామెంట్ చేయండి. నాకేమనిపించిందో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మ్యాడ్ స్క్వేర్ మూవీని నేను మ్యాడ్ మూవీతో కంపేర్ చేసుకుంటూ దానికంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళాను. బట్ అంత ఎక్స్పెక్టేషన్ చేసినంత అయితే లేదు. కానీ మూవీ ఓవరాల్గా బాగుంది. ప్రతి ఒక్కరు వెళ్ళి చూడొచ్చు. ఒక 3 hours ఆ 2.5 hours హ్యాపీగా నవ్వుకొని రావచ్చు. ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి ఈ సినిమాకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేసిక్గా మ్యాడ్ స్క్వేర్ మూవీకి మొత్తం హైలైట్ అంతా కూడా లడ్డు గడే. కేవలం ఒక లడ్డు క్యారెక్టర్ మీదే కంప్లీట్ మూవీ అంతానే డిపెండ్ అయి ఉంటుంది. సో అదొక్కటే బాగుంది. అలాగే లడ్డు గడ ఎంట్రన్స్ అయితే చాలా బాగుంటుంది. అక్కడే ఫస్ట్ అసలు నవ్వు వచ్చేసింది అనమాట. ఆ తర్వాత లడ్డు అని పెళ్ళి, ఆ పెళ్లిలో జరిగేటువంటి సిచ్యువేషన్స్ ఇవన్నీ కూడా బాగా తీశారు. ఇకపోతే కామెడీ విషయానికి వస్తే చాలా మంది రివ్యూస్లో చెప్తున్నారు కామెడీ చాలా బాగుంది చాలా బాగుందని చెప్పేసి. నేనైతే కామెడీ అంత బాగుందని అయితే చెప్పను. సో ఎందుకంటే నవ్వామంటే పొట్ట చెక్కలేగలా ఉండాలన్నమాట. సో ఈ పర్టికులర్ మూవీలో కామెడీ ఉంది కానీ పొట్ట చెక్కలయ్యేంత నవ్వు అయితే లేదు. సో లైట్గా స్మైల్ అయితే ఫేస్లో ఉంటుంది కొన్ని సీన్స్లో అయితే. అది ఓకే, పర్లేదు అనిపించింది. ఇకపోతే ఈ మూవీకి పర్టికులర్ గోల్ అంటూ ఏమీ లేదనమాట. సో అలా వెళ్ళిపోయింది, ఒక ఫ్లోలో వెళ్ళిపోయింది. ఒక సిచ్యువేషన్ స్టార్ట్ అయింది. ఆ సిచ్యువేషన్స్కి ఈ రిమైనింగ్ సిచ్యువేషన్స్ అన్ని ఆటోమేటిక్గా యాడ్ చేసుకుంటూ అలా సినిమా తీసుకెళ్ళిపోయారు తప్ప వావ్ మూమెంట్స్ అయితే ఈ సినిమాలో అయితే ఏమి లేవు. ఇంకొక మైనస్ పాయింట్స్ ఏంటంటే ఈ మూవీలో ఎవరికి హీరోయిన్స్ అయితే లేరనమాట. సో ఓన్లీ ఐటెం గర్ల్స్, పబ్ గర్ల్స్తోనే ఉంటుంది మూవీ అంతా కూడా. మూవీకి హీరోయిన్స్ అయితే ఎవరినూ చూపించలేదు. అదొకటి డిసడ్వాంటేజ్ నాకు అనిపించింది. మధ్యలో సినిమా కూడా బోర్ కొట్టింది అనమాట. నాకు అక్కడక్కడ బోర్ కొట్టింది. సో ఇది ఓవరాల్గా నాకు అనిపించింది సినిమా డీటెయిల్స్ అనమాట. సో మీకేమనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సినిమా చూడొచ్చా చూడకూడదంటే డెఫినెట్గా చూడొచ్చు, హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు. సో మరి హై ఎక్స్పెక్టేషన్తో వెళ్ళకండి, నాలాగా మీరు కూడా బాధపడతారు. సో మ్యాడ్ మూవీ కంటే కూడా మ్యాడ్ స్క్వేర్ మూవీ అనేది కొంచెం డౌన్ లెవెల్లో ఉంది. ఇకపోతే మ్యాడ్ క్యూబ్ పార్ట్ 3 కూడా ఉంది. సో అదేనా కొంచెం బాగా తీసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. సాంగ్స్ బాగున్నాయి. సినిమాలో పెద్దగా స్టోరీ అయితే ఏమీ లేదు. వన్ టైం వాచింగ్ మూవీ అయితే నేను చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. ప్రతి సినిమా నుంచి మనం నేర్చుకోవాల్సిన పాయింట్ ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. నాకు ఈ సినిమాలో నేర్చుకోవాల్సిన పాయింట్ ఏమనిపించింది అంటే ఫ్రెండ్షిప్. అంటే జనరల్గా మ్యాడ్ 1లో కూడా ఫ్రెండ్స్ ఉంటుంది, మ్యాడ్ 2లో కూడా ఆబ్వియస్లీ ఫ్రెండ్షిప్ గురించి ఫైనల్ ఎండ్ పాయింట్లో లడ్డు ఫ్రెండ్షిప్కి ఒక డెఫినేషన్ రాయడం అనేది నాట్ బ్యాడ్, చాలా బాగుంది. అది తప్ప ఇంకా సినిమాలో ఏమీ లేదు. ఒకళ్ళు నేను ఏమైనా తప్పు మాట్లాడుంటే నన్ను క్షమించండి.